ఇప్పుడు మీరు మీ పరిశోధనలో భాగంగా వెళ్ళినప్పుడు అంటే పాటలు ఫస్ట్ మీరు సేకరించడానికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు చూపించటం ఇదంతా లేదు, భాగంగా చూపిస్తారా? అసలు వాళ్ళు అలా చూపించాలని అనుకోరేది. మనము ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి తీస్తారు. ముందుగాల మనం వెళ్ళినప్పుడు నేను, మా పెద్ద మనసయ్య గారు, విద్యాసాగరు, మనోజ గారు ఒక 15 ఏళ్ళు తిరిగాము. సమ్మక్క సారమ్మ పటము, బ్రాహ్మణమ్మ పటము, వెంకటపతిరాజు చరిత్ర, వీరుల చరిత్ర, వాటికి ఆనవాలు ఏంటి అని 15 ఏళ్ళు మేము ఓడిపోయాం. ఎందుకంటే మాకు కూడా తెలియదు వాటిని ఎలా, ఎవరి దగ్గర ఉంటాయని. తలపతులు అనే వాళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధించిన పగిడెలు అంటే చిత్రపటాలు ఉంటాయి. వాళ్ళు తీయంది ఈ ప్రపంచంలో ముగ్గురు మిలిటరీ కమాండర్లు వచ్చినా తీయరు. ఒక సందర్భం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక శాంతి జరగాలి. ఎందుకంటే అవి వాళ్ళ పురా దైవాలు, వాటిని సగౌరవంగా తీసుకురావాలి బయటికి. వాటికి ఇచ్చే రెస్పెక్ట్ అనేది మనం ఊహించలేము. అప్పుడు దాంట్లో మళ్ళీ కోయల్లో అనేక మంది, ఒకరు వచ్చి ఊడుస్తారు, ఊడ్చుకోయలు, ఒకరు వచ్చి నీళ్లు చల్లుతారు, నీటి కోయలు, ఒకరు వచ్చి దాన్ని మొత్తం అలంకరిస్తారు, వాళ్ళు వేరే. ఇలా ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. అసలు మనం ఊహించలేము, ఎవరు చెప్పరు, అలా అయిపోతుంది ఆ టైంకి. అప్పుడు తలపతులు వస్తారు, అప్పుడు ఈ డోలీ వాళ్ళు వస్తారు. డోలీలు కొట్టుకుంటూ సంగీత వాద్యాలు వాయిస్తూ ఉండగా ఈ తలపతులు ఒక రహస్యం. ఇప్పుడు మనకు అది రహస్యం కాదు, కానీ వాళ్ళు ఎక్కడో ఒక ప్రత్యేకమైన చోట గౌరవంగా వాటిని భద్రంగా దాచిపెడతారు. ఈ పగిడేలను అప్పుడు తీస్తారు. తీసేప్పుడు మహోత్సవం, అద్భుత ప్రకృతే నృత్యం చేస్తే ఎట్లా ఉంటుందో అంతటి ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. అప్పుడు అది తీసి చూపించి, ఇట్లా చూపించి మళ్ళీ పెట్టేస్తారు. పెట్టేసి మళ్ళీ చిలకల గుట్టకు పోతారు. మరి ఇంకో ముసలమ్మ అయితే మరొక గుట్టకు పోతారు. అక్కడ ఆ వెదురుని తీసుకొని వస్తారు. ఈ వెదురుకి ఈ పురుషులకి వీరులకి సంబంధం. వాళ్ళ నమ్మకంలో ఏంటంటే ఎక్కడైతే వెదురు ఎండిపోతుందో అక్కడ అడవి నశిస్తుంది. అడవి నశించిన చోట ఆదివాసి బతకలేడు. ఇది మనకు నమ్మకం కాదు, అది వాస్తవం కదా. ఈ వాస్తవాన్ని వాళ్ళు ఎన్ని వేల ఏళ్ల ముందు చెట్లను చూసి గుర్తిస్తారు. వాళ్ళ అక్కడ నుంచి ఆ వెదురుని ఇట్లా తీసుకొస్తుంటే అది ఉదయం 4-5 గంటల మధ్య వస్తారు, రాత్రి 11 గంటలకు వెళ్ళి దూరంగా మనకు ఆ శబ్దాలు వినస్తుంటాయి, ఆ నృత్యం, ఆ అడుగులు. అట్లా వాళ్ళు వచ్చి వాటిని పూజించి 2 రోజులు 3 రోజులు 5 రోజులు వాటిని మళ్ళీ గద్దె ఎక్కించి మళ్ళీ ఆ తలపతుల తోటి వాటిని భద్రంగా దాచిపెడతారు. ఇది కొలుపు. ఈ కొలుపుల్లో వాళ్ళు ఒకటేం తీశారు, వాద్యం తీశారు, డోలు. ఆ డోలు వాయిస్తూనే, ఇది మామూలు డోలు కాదు, అది వాళ్ళ రాగం తీసి చూస్తే ఒక అద్భుతమైన పురాలోకంలోకి మనమే పోతామంటే వాళ్ళు ఎట్లా పోగలగాలి? పోతారు. ఆ రాగాలలోకి పోవడం, మనము జ్ఞాపకాలలోకి పోతాం. ఆ పాట నుంచి, రాగాలలో నుంచి, జీవితాలలోంచి, గోత్రాలలో నుంచి, ఆ చరిత్ర శకలాలలోంచి, అందులో చూపించబడిన వాటి నుంచి వాళ్ళ దేవతని రప్పించుకుంటారు. రప్పించుకోవడం అంటే మనిషి మళ్ళీ తమ మనసులో నుంచి, తమ మెదడులో పొరల్లో నుంచి వాళ్ళని దర్శించడం. ఈ రకమైనటువంటిది వేరు, మనము దైవాలని పూజించడం వేరు.
అయితే ఇది అంతా కూడా ఇంగ్లీష్ ఆంథ్రపాలజిస్టులకి, మన చరిత్రకారులకి, మన దగ్గర ఉన్నటువంటి పండితులకి ఇది ఏవో కేకలు, అది ఏం కేకలు, పిచ్చి కేకల్లాగా కనిపించాయి. కానీ దాని వెనక వాళ్ళు పాడే పాట వెనక దాన్ని అనువాదం చేసుకుంటే, మనకి సంస్కృతం తెలియకపోతే అనువాదం అవుతుంది, ఇంగ్లీష్ తెలియకపోతే అనువాదం చేసుకుంటాం, ఫ్రెంచ్ తెలియకపోతే అనువాదం చేసుకుంటాం. కానీ కోయ భాష, ఆనాటి మూల కోయ భాషలో పాడబడే దానిని మనకు అనువాదం చేసుకునే వ్యవస్థ ఈనాటికి లేదు. ఏ ఆదివాసీ భాషలో ఉన్నటువంటి టెక్స్ట్ని, నెరేషన్ని మనము స్టడీ చేయలేదు ఎక్కువ. పోయాము, కొన్ని తీసుకొచ్చాము, కొంతమంది తెచ్చారు అంతే. ఇప్పుడు ఎమెండార్ప్ ఉన్నాడు పాపం, ఆయన కొన్ని సేకరించాడు. కానీ ఆ సందర్భం ఏమిటి, అది ఎప్పుడు తీస్తారు, అది ఎలా పాడతారు, దాని విధానం ఏమిటి, దానికి ఒక కాంటెక్స్ట్ ఏంటి, ఆ సందర్భానుసారమైనటువంటి వస్తువు ఏమిటి, వీటి యొక్క రాగం ఏమిటి, ఎవరి పార్టిసిపేషన్ ఎంత చూశారా? చూడలేదు. పాపం ఆయన లిమిటేషన్, భాష మేము చేసే లిమిటేషన్ మాకు ఉంది, మేము అంత చేయలేము. 2 రోజులు మీకు జీవితంలో 2 రోజులు సెలవు దొరికిందంటే ఒక మహత్తరమైన అద్భుతమైన అవకాశం. కానీ మాకు కావాల్సింది 5 రోజులు. 5 రోజులు ఉంటేనే మనం ఏమైనా పని చేయగలం. వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళతో సంభాషించి విషయాలు తెలుసుకోవడము, ఏది ఇంపార్టెంట్ చెప్పడము, ఇవన్నీ పరిశోధన సమస్యలు. ఓకే, ఈ పరిశోధన సమస్యల్లో ఇప్పుడు మనకు పగిడి వచ్చేసింది, అది వాద్యం వచ్చేసింది, వాద్యం వాయించే డోలీలు వచ్చారు. ఇప్పుడు ఆ డోలీలే ఆ కథని పాడుతూ ఉంటారు. ఆ పాడే విధానం వచ్చింది. టెక్స్ట్ ఒక 2 రోజులు పాడతారు ఒక కథని, దానిని పూర్తిగా సేకరించి ఆపకుండా పాడతారా? 2 రోజులు ఆపకుండా పాడతారా? మధ్యలో భోజనాలు అవి కంటిన్యూషన్ నడుస్తుంది. అది మన దగ్గర కాటమరాజు కథలు 5 రోజులు 7 రోజులు పాడే విధానం కూడా ఉంది. కానీ వాళ్ళలో చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. దానిని మనము అర్థం చేసుకోవాలి, విధి విధానాలను. ఆ విధి విధానాల దగ్గర మనం ఆపి డిస్టర్బ్ చేయలేము. ఓకే.